హలో వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా గ్యాప్ వచ్చింది వీడియోస్కి. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో పని తీరదంటారు, అందుకే కుదరట్లేదు. సో వీడియోలోకి వెళ్ళిపోతే మా పాపకు పుట్టు వెంట్రుకలు తీయించామన్నమాట. ఎక్కడ తీయించామంటే మన నల్గొండ డిస్టిక్లో ఉన్న చెరువుగట్లో తీయించాం. అందరికీ తెలిసే ఉంటుంది, పరశురాముడు ప్రతిష్టాపించిన 108 శివలింగాలలో చివరి శివలింగం ఇక్కడ ప్రతిష్టాపించారు. యాక్చువల్గా మేము కార్తీక మాసంలో వెళ్ళేది ఉండే. పాపకు కార్తీక పౌర్ణం తర్వాత 9 పడ్డాయి. కానీ కార్తీక మాసంలో చాలా రష్ ఉంటుంది కాబట్టి మేము వెళ్ళలేదు. తర్వాత కూడా చలి ఎక్కువనే ఉంది, కానీ మెయిన్గా ఆ టైంలో ఒకవేళ రూమ్స్ దొరకకపోతే చాలా కష్టం ఆ చలిలో. కాబట్టి మేము కార్తీక మాసంలో వెళ్ళకుండా కార్తీక మాసం అయిపోయిన వెంటనే వెళ్ళాం. అసలు మేము ఎప్పుడు రూమ్స్ తీసుకోము, అయినా అక్కడ ఎవరు వచ్చినా రూమ్స్ తీసుకోరు, ఎందుకంటే ఆ కొండపైనే పండుకోవాలని చూస్తుంటారు. ఈ రూమ్స్ తీసుకోవడానికి కారణం చిన్నపిల్లలు ఉన్నారు. రూమ్స్ అన్నీ చాలా ఖాళీగా ఉన్నాయి. ఈ రూమ్స్ మేము శివుని విగ్రహం దగ్గర తీసుకున్నాం. ఒకటే సింగిల్ రూమ్ ఉంది, అందులో 2 వాష్రూమ్స్ ఉన్నాయి అండ్ 2 బెడ్స్ ఉన్నాయి. ఇక్కడ దేవుడు చాలా మహిమగల దేవుడు, కానీ చాలామంది ఆలోచిస్తారు ఇక్కడ రావడానికి, నీట్నెస్ గురించి ఆలోచిస్తారు బాగా. ఇక్కడ జనాలు ఎక్కువ అండ్ మెయింటెనెన్స్ తక్కువ ఉండడం వల్ల కొద్దిగా అంత నీట్గా ఉండదు. కానీ ఒక 2 పేజెస్ చూసాను నేను ఇన్స్టాగ్రామ్లో. ఈ గుడి నీట్నెస్ కోసం చాలా రిక్వెస్ట్ చేశారు, దానివల్ల నేను కొద్దిగా ఇంప్రూవ్మెంట్ చూసా ఈసారి వెళ్ళినప్పుడు. మార్నింగ్ 7కి లేచి ఇక ఫస్ట్ గుండు తీయించడానికి వెళ్ళామన్నమాట. కొద్దిగా లేటే లేసాం, చలికాలం కాబట్టి చాలా చలి ఉంది. సో ఫస్ట్ ఇక్కడ తీసేటప్పుడు మేనమామతో తీస్తారు కదా, ఫస్ట్ మా తమ్ముడితో ఎంటికలు కట్ చేయించారు. ఇక్కడ నా హస్బెండ్ ఫోన్ చూపిస్తున్నాడు, తను ఏడుస్తుంది బాగా అని, కనీసం ఫోన్ చూస్తానన్నా ఊరుకుంటుందని. ఇక్కడ క్రేజీ ముచ్చట ఏం జరిగిందంటే, నేను మా పాప స్నానం కోసం హీటర్ అండ్ బకెట్ కూడా తీసుకొచ్చాం. ఇలాగ రూమ్స్ తీసుకుంటాం, అక్కడ వెయిట్ చేసుకోవచ్చు అని. కానీ మా అక్క ఏం చేసిందంటే, ఇక్కడ ఎంటికలు తీయించి గుండంలో ముంచవని గుండంలో ముంచింది. అలా చేయించాలని ఏం లేదు. కొంతమంది మరీ చిన్నపిల్లలు అయితే ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే నీళ్లు జల్లి మనం రూమ్ దగ్గర ఉన్న వేడి నీళ్ళు తీసుకొచ్చుకొని అక్కడ స్నానం చేయించుకుంటే సరిపోతుంది. నాకు తెలిసి అక్కడ వేడి నీళ్ళు లాంటివి ఏమి ఉండవు. చాలా వరకు అలానే చేపించారు గుండంలో. కానీ ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ చిన్న పిల్లలు అనుకుంటే మీరు అట్లా వేడి నీళ్ళు రూమ్లో నుంచి తెచ్చుకోండి. తర్వాత స్నానాలు అయిపోయిన తర్వాత మా నాన్నది మొక్కుండే బోనం ఎల్లమ్మకి ఎక్కియాలని. సో మా అక్క బోనం చేస్తుంది, అలానే అయిపోతుంది మాతో పాటు అని. ఇక్కడ గుండ్లు చేయించుకునేటప్పుడు ఫాదర్ ఇంకా 2-3 అట్లా చేయించుకుంటారు కదా. నా హస్బెండ్ ముందుగానే మొక్కు 21 డేస్కే తీర్చుకున్నాడు అనమాట. సో నేను ఇప్పుడు చేయించుకోనని చెప్పాడు. కానీ కనీసం ఒక 3 అన్న చేయించుకోవాలి పాపతో పాటు అని అంటే మా తమ్ముడు చేయించుకున్నాడు. అలాగే ఎవ్వరు లేరు అని మా అక్కలు, నా చెల్ల కోసం నేను చేయించుకుంటా అని మా అక్కలు చేయించుకున్నాడు. తర్వాత నేను, మా అత్తయ్య, మా ఆడపడుచు, మా అక్క అందరం కలిసి వెంట్రుకలు ఇచ్చాం. 5 కత్తర్లు ఇచ్చాం. తర్వాత కింద పార్తమ్మ గుడికి వచ్చాం. ఎవరు పుట్టినా సరే కోడని కట్టేస్తా అని మొక్కుకుందనమాట ఇక్కడ. సో ఇక్కడ కోడని కట్టేపియడానికి వచ్చాం. ఇక్కడ దర్శనం చేసుకొని నైట్ మిగిలిన చపాతీలు కొన్ని తిని మిగతా వేరే వాళ్ళకి ఇచ్చేసి రిటర్న్ అయ్యాం.